వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నియోజకవర్గ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫిర్యాదులు అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు. మా దృష్టికి తీసుకువచ్చిన వితంతు పెన్షన్లు, వయోవృద్ధుల పెన్షన్లు, గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణాల వల్ల నిలిపివేసిన పెన్షన్ల అర్జీలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి పార్థసారథి, ఏఎంసీ మాజీ చైర్మన్ రామలింగరాజు, ఏపీ కృష్ణ పాల్గొన్నారు. ఈ వారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్స్ సెల్ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పెన్షన్లు, ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఏదో ఒక కారు ఉందనో, వాళ్ళ కరెంట్ ఛార్జీలు పెరిగినాయనో పెన్షన్లు తీసేసిన చాలామంది ఉన్నారు. అలాగే ఒంటరి మహిళలు కానీ వీడియో పెన్షన్లు కానీ అప్పుడు ఎంటర్ చేయలేదు. ఇప్పుడు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి గారు ఆఫీసులో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చెప్పడం, ప్రతి శుక్రవారం ఈ అర్జీలు స్వీకరణ, దాటి గురించి ఏం చేశారని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ఎమ్మెల్యే ఇన్ఛార్జిని కూడా అడుగుతూ జరుగుతుంది. ప్రతి ఒక్క సమస్య కూడా మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి భీమవరం నియోజకవర్గంలో తోట సీతారామలక్ష్మి గారు పాలిట్ బ్యూరో మెంబరు, అదేవిధంగా ఎవరికైనా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా టిట్కో హౌస్లని, పెన్షన్స్ అని, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఎల్ఓసీస్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఛార్జ్ గారి ద్వారా ఆన్లైన్ చేసి చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అందరూ ఎక్కువ మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మనం